భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి కుటుంబాన్ని వారు పరామర్శించారు. రాజలింగమూర్తి హత్యపై ఆయన భార్య సరళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళంతా కూడా హత్యపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు విచారణ ముందు రోజే హత్య జరగడంతో భారీ కుట్ర ఉందని అన్నారు. ఇక పోలీసులను కలిసి హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ను అడిగి తెలుసుకుని తమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఆ ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మీద దానిలో జరుగుతున్నటువంటి లోపాల మీద కేసు వేశాడు. ఆ కేసు రేపు హియరింగ్ ఉంది, లేకపోతే ఒక తీర్పు వస్తుంది, ఏదో ఒక జడ్జిమెంట్ వస్తున్న క్రమం లోపల ముందు రోజు ఒక రకంగా సరళ గారు చెప్తున్నట్టు సంపత్రావు గారు ఎందుకు పిలిపించారు ఆ విషయం బయటికి రాలేదు. కానీ డిఎస్పి సంపత్రావు కానీ తన భర్త మాత్రం ఆ రోజు సాయంత్రం హత్యగావించబడ్డాడు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక న్యాయం కోసం పోరాడే వ్యక్తిని ఎవరు చంపినా తప్పే. నిజంగా అట్లా చంపితే అది చట్టబద్ధతకు దూరం అవుతుంది. ఎందుకంటే న్యాయం కోసం పోరాడితే న్యాయస్థానాల్లో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గండ వెంకటరామారెడ్డి తర్వాత వీళ్ళ పేర్లు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా మనకు కొంత హరిబాబు వీళ్ళన్నీ కూడా చాలా